హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీ అందరికీ చాలా అంటే చాలా సింపుల్ వేలో ఫంక్షన్ స్టైల్లో వేసే పల్లెటూరు ఫంక్షన్లో వేసే పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఫుల్ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలాగా దబర పెట్టుకొని పొయ్యి మీద అరకప్ అంత నూనె లేదా 6 టేబుల్ స్పూన్ల అంత నూనె వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకుందాం. 4 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల పట్ట, 1/2 స్పూను బిర్యానీ పువ్వు, అదేనండి రాతి పువ్వు అంటారు కదా అది, 2 ఇంచుల జాపత్రి, 1/2 స్పూన్ షాజీరా, 1/2 స్పూన్ గసగసాలు, 4 లవంగాలు, 2 యాలక్కాయలు. ఈ మసాలా వేసి ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోండి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు సన్నం తరుగు వేసుకొని అది కూడా వేయించుకోండి. ఒక్కసారి నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది బిర్యానీయో, సాదా బిర్యానీయో, కూరగాయల బిర్యానీయో కాదండి, పూర్తిగా పలావ్. పలావ్ అంటే పల్లెటూరు స్టైల్లో పులావ్ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు. ఇప్పుడు ఇది వచ్చేసి 1 స్పూను ధనియాలు, అరకప్ అంత కొబ్బరి నానబెట్టి కాసేపు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసాను. తర్వాత 4 పెద్ద సైజు టమోటాలు, కొత్తిమీర, పుదీనా ఒక అరకప్ అంతా వేసుకొని ఇవన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా అయిపోవాలండి. గుజ్జు గుజ్జుగా బాగా ఉడికి ఈ విధంగా అయిపోవాలి. ఇప్పుడు కొన్ని మసాలాలు వేసుకుందాం. ఏంటంటే కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూను. ఆల్రెడీ ధనియాల పొడి పేస్ట్ వేసాం కదా కాబట్టి కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూను, చికెన్ మసాలా వచ్చి 1 స్పూన్ వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది పులావ్ అండి, సాదా బిర్యానీయో, చికెన్ బిర్యానీయో లేదా కూరగాయల బిర్యానీయో కాదు, కేవలం పులావ్ అనమాట. పల్లెటూరు స్టైల్లో ఎక్కువగా ఈ పులావ్ రైస్ వేస్తారు ఫంక్షన్స్లో. సూపర్గా ఉంటుంది. లైట్ మసాలాతో చాలా టేస్ట్గా ఉంటుంది. నేను 8 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 8 గ్లాసుల బియ్యానికి గాను 16 గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి. అంటే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు వేసుకోండి. పాత బియ్యం అయితే, కొత్త బియ్యం అయితే 1.5 గ్లాస్ తీసుకోండి. ఇప్పుడు నీళ్ళు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు. నేనైతే 2 స్పూన్ల ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసానండి. పల్లెటూరు స్టైల్ అంటే ఖచ్చితంగా పసుపు వేయాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వేసి ఒకసారి మూత పెట్టేసి మరిగించుకున్నాను నీళ్ళని ఈ విధంగా. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం సరి చూసుకొని ఏమైనా తక్కువైతే కారమో ఉప్పు వేయొచ్చు. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకుందాం. 1 గ్లాసు పాత బియ్యానికి 2 గ్లాసులు, 1 గ్లాస్ కొత్త బియ్యానికి 1.5 గ్లాసు వేసుకోండి. నేను 8 గ్లాసుల బియ్యం తీసుకున్నాను, అంటే 2 కేజీలు అనమాట. 8 గ్లాసుల బియ్యానికి 16 గ్లాసులు నీళ్ళు వేసాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంక ఇక్కడి నుంచి అంతా బిర్యానీ ప్రాసెసే. ఏం లేదండి, ఇలాగా బాగా కలిపేసి మూత పెట్టేసి పైన బరువు కింద వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేస్తే 20 నిమిషాలకి బాగా ఉడికిపోయి కమ్మగా వస్తుంది. నిజంగా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా వచ్చాక నీళ్ళంకా వంకిపోయాక ఇప్పుడు బరువు పెట్టి 20 నిమిషాలు వదిలేస్తే మన కమ్మటి పులావ్ రెడీ అయిపోతుంది. ఇది ఎక్కువగా పల్లెటూరులో ఫంక్షన్లకి వాటికి పెడుతూ ఉంటారు. చాలా టేస్ట్గా చాలా సూపర్గా ఉంటుంది. లైట్ మసాలాలతో ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. దీనికి కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా వేసాను, ఏ మసాలాలు వాడకుండా. అది కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. చికెన్ కుర్మా అని చాలా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. మీరు కొట్టే చిన్న లైక్ చాలా హెల్ప్ అవుతుంది.